త్యాగరాజస్వామిని ఎక్కడ సమాధి చేశారో ఆవిడ తెలుసుకుని ఆ శ్మశానం తక్కువని ఆ శ్మశానం మార్చేసి ఇంకొక చోటికి ఆ శ్మశానం కొని త్యాగరాజస్వామి ఉన్న చోట ఒక చిన్న విగ్రహం పెట్టి ఒక చిన్న ఆలయం కట్టారు. ఆ తర్వాత క్రమంగా ఆవిడకు ఉన్నటువంటి ఆస్తి మంగళసూత్రాల దగ్గర నుంచి కూడా అమ్మేసి అక్కడ త్యాగరాజస్వామికి ఒక ఆలయం కట్టి ప్రతి సంవత్సరం ఆయన ఒక ఆరాధన మహోత్సవాలు చేయాలని చెప్పేసి ప్రారంభించారు ఆవిడ. అలా ఏ ముహూర్తాన్ని ప్రారంభించారో ఈ రోజున కూడా అది జరుగుతోంది. తర్వాత అది పెద్ద ఆలయం అయిపోయింది, పెద్ద క్షేత్రం అయిపోయింది. నా అదృష్టం ఏమిటంటే నేను ఆవిడని చూశాను. నేను మొట్టమొదటి త్యాగరాజోత్సవాల్లో 26లోనే పాడినప్పుడు ఆవిడ ఉన్నారు అక్కడ. నాకు అరగంట టైం ఇచ్చారు. అరగంట అయిపోగానే అక్కడ టైం చాలా కరెక్ట్గా ఉండేది. అరగంట అయిపోగానే జనం అంతా ఇంకా కావాలన్నారు. ఇంకొక అరగంట పాడారు. అలా గంటన్నర సేపు పాడాను 26లో గంటన్నర సేపు పాడినవాడు ఆ క్రితము లేడు, అప్పువు లేడు, ఇప్పుగు లేడు. అప్పుడు ఇంకా పాడమంటే బెంగళూరు నారతమ్మ గారు వచ్చి పరిగెత్తుకొచ్చి దిష్టి తగులుతుంది నాయన అని చెప్పి నన్ను ఆవిడ ఎత్తుకుని ముద్దెట్టుకుని అలా త్యాగరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పడేసి అక్షతలు వేసి దృష్టి తగలకుండా నన్ను ఆశీర్వాదం చేశారు. అటువంటి బెంగళూరు నారతమ్మ గారి వల్లనే ఈరోజు 26 త్యాగరాజు మహోత్సవాలు మనకి జ్ఞాపకం ఉన్నాయి. అటువంటి మహాతల్లి నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి త్యాగరాజస్వామి వారు ఆశీర్వాదం కల్పించారంటే నాకు ఇంతకంటే చరిత్రలో నాకు ఇంకా కావాల్సింది ఏమీ లేదు. తర్వాత నేను 26లో త్యాగరాజు ఉత్సవాలకి సెక్రటరీగా ఉన్నప్పుడు ఆవిడ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి త్యాగరాజస్వామి వారి ఎదురు ఉండానే ఇంకొక చిన్న ఆలయంగా కట్టి వారి అమ్మగారి విగ్రహం కూడా అక్కడ పెట్టాం. ఇంకా ఏమో చాలా చేయాలనుకున్నాను, కుదరలేదనుకోండి. ఎందుకు చెప్పారంటే ఒక్కొక్కళ్ళ కోసం వాళ్ళు పుడతారు, వాళ్ళ కోసమనే వాళ్ళు నిలుస్తారు. ఆ విధంగా త్యాగరాజస్వామి ఆయన యొక్క కీర్తి, ఆయన కీర్తనలు ఈ రోజున ఉన్నాయంటే బెంగళూరు నారతమ్మ గారు. ఇప్పుడు 26 పెద్ద క్షేత్రం అయిపోయి అక్కడ మహోత్సవాలకి అన్ని దేశాల నుంచి వస్తారు, అందరూ పాటకులు వస్తారు, పాడతారు. అందువల్ల అది అంత అవడానికి కారణం త్యాగరాజస్వామి వారి ఈ రోజునికి బతుకుండడానికి కారణం, అక్కడ ఉత్సవాలు జరగడానికి కారణం, 26 మహోత్సవంగా అవడానికి కారణం బెంగళూరు నారతమ్మ గారు. ఆవిడికి నేను మనస శిరస తల వంచి నమస్కరిస్తున్నాను. మీతో ఏ పాటి పరిచయం ఉన్న వాళ్ళైనా మీ సంగీతాన్ని విని ఆహా మనం బాగా విన్నాం అనేటువంటి తృప్తిలో ఉండిపోతారు, చాలా అహంకారంగా. నాలాంటి మిగతా రసికుల్ని, మిగతా శిష్యుల్ని కలిసినప్పుడు అయ్యో మనం చాలా వినలేదే అని తెలుస్తుంటుంది. మీ సంగీతం మొత్తాన్ని మీరు కాక ఇంకెవరైనా విన్నారా గురువుగారు? దానికి అంతే ఉంది, దానికి అంతే లేదు కదా. మీరే విన్నారు. నాకే తెలియదు, నేనే పాడతానో నాకే తెలియదు. పాటకి నన్ను తెలుసున్నారు, నాకు పాట రాదని చెప్పాను. ఐ డోంట్ నో మ్యూజిక్ నోస్ మీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. అంతే. ఐఎమ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్. ఆ సంగీతం వచ్చి నా చేత పాడిస్తుంది. ఏం పాడాను నేను పాడలేదు, సంగీతం వచ్చి పాడుతుంది. స్వరమే మీ ధ్యానం. అంతే. అందుకే అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని కచేరీలు వరుసగా గురుగారిది ఫాలో అవుతున్నా కూడా ఒక కచేరీకి ఇంకో కచేరీకి కూడా సంబంధం ఉండదు. ఎంత వేరియేషన్ ఉందో. ఒక పాట, ఒక కృతి ఒకసారి విన్నట్టుగా ఇంకొకసారి అనిపించదు. అదంతా అంతే. లేదు, మనం ప్రతి క్షణం మారిపోతున్నాం కాబట్టి అది మాత్రం అలాగే ఉండాలంటే అలా కుదురుతుంది. ఒక కీర్తన నలుగురు పాడినప్పుడు వాళ్ళ గొంతుకుని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఎబిలిటీని బట్టి మారిపోతూ ఉంటుంది. అంతే తప్ప అదే సంప్రదాయం అంటే కుదరదు. నేను నా కోసం నేను అనుకున్న సంగీతం వేరు. ఆ సంగీతానికి నేను ఇంకా పాడగలగలేకపోతున్నాను. పాడగలిగినప్పుడు అది కూడా నేను ప్రదర్శిస్తాను. అది బహుశా ఈ మ్యూజిక్ థెరపీ రీసెర్చ్ కనుక పరిపూర్ణత చెందినట్టయితే, పక్వానికి వచ్చినట్టయితే బహుశా అప్పుడు ఆ సంగీతాన్ని గురించి నేను యోచించడానికి కానీ అది కార్యరూపంలో పెట్టడానికి కానీ అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. ఏదిలా ఉన్నప్పటికీ ఎంత ఆకాశం లాంటిది
అవకాశం కోసం పాడే సంగీతం మీరు, ఆకాశం కోసం పాడిన సంగీతం. అయితే మీ గురుగారు సాహిత్యం పుస్తకాలుగా ఉన్న ప్రింట్ మీడియాలోకి వచ్చిందండి, పుస్తకాలుగా వచ్చింది మీ సాహిత్యాన్ని మా పుస్తక రూపంలో సంగీతం వచ్చినాయేమో. సాహిత్యం రాసిన నా సదస్తుడితో రాసిన కీర్తనలు ప్రింట్ అన్ని ప్రింట్ అయ్యాయి. గురుగారు మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కదా, రైలు ప్రయాణం అంటే మరీ ఇష్టం. చాలా ఇష్టం. మీరు రైలు ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక్కసారి మేమందరం ఊహిస్తాము. చక్కగా అందమైన ప్రయాణం, అది కూడా మీకు చాలా ఇష్టమైన ట్రైన్లో కిటికీలోంచి చూస్తే చందమామ, చల్లగాలి, మీకు కృష్ణ కణాలు కొల్లకొండ పెదవడ్లపూడి చిరువూరు దుగ్గిరాల వేటపాలెం కడవకుదురు చిన్నగంధం ఉప్పుగుండు రమ్మనపురుడు కరవది ఒంగోలు సుగారెడ్డిపాలెం తిట్టు కావాలి ముసునూరు బిట్రకుంట అల్లూరు తలమంచి కడవలూరు పడుగుబాగి నెల్లూరు తాతి నెల్లూరు సౌత్ ఆదాయపాలెం వెంకటాచలం మనుబ్రోలు గూడూరు ఓడూరు పెద్దపూరి నాయుడుపేట దొరవారసత్రం పోదిరెడ్డిపేట సూదూరుపేట తెగ ఆరంబాకం ఏలావూరు గుమ్మిడిపూడి గౌరపేట పొన్నేరేసి అనుపం బొట్టు అత్తిబొట్టు వీజూరు గట్టేబాక ఎన్నూరు తిరువతియూరు తండ్రియారిపేట కొడుకుపేట బేసిన పెంచి మెడ్రాస్ సెంట్రల్. మళ్ళీ ఎవరన్నా స్టేషన్స్ రిపీట్ చేయగలరా చెప్పండి, ఇంకోటి ఎవరన్నా రిపీట్ చేయగలరా? ప్రయాణం చేశాను, అంత ఇష్టం రైలు ప్రయాణం. మొత్తం చిన్న స్టేషన్ అప్పట్లో అన్ని ఆగేదన్నమాట ట్రైన్. అన్నీ వెళ్ళిపోయింది, ప్యాసింజర్ కదా. చూస్తూ కూర్చునేవాడి పక్కన నేనేమడుగుదా అనుకున్నాను. తలుపులు పడిపోతాయి. మిమ్మల్ని ప్రయాణం చేయించారు మెడ్రాస్ దాకా. గురుగారు రైలు స్టేషన్కి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లేవారు. రైల్లో ఆ రోజుల్లో విండో దగ్గరే కూర్చోవాలి, నేను మధ్యలో కూర్చోను. ఇప్పుడు కూర్చో మా తలుపులో హప్పు ఇలా పడిపోతాయి అని చెప్పి మా గురువు ఆయన కర్ర అడ్డం పెట్టి పడిపోకుండా కూర్చునేవారు. ఆ ప్రయాణం అలా ప్రయాణం చేస్తేనే చేసిన జ్ఞాపకం వచ్చేది, అంత ఇంట్రెస్ట్ అన్నమాట. అలాంటప్పుడు ఏదైనా పాడుకుంటూ ఉండేవారా ఎప్పుడు? ఆ ప్రయాణం గుర్తొచ్చినప్పుడు కనీసం మనసులో ఏదన్నా స్టేషన్లు గుర్తొస్తాయి అంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగలేను కదా, ఆ స్టేషన్ లో సాహిత్యంగా చేసుకుని ఒక పాట మా కోసం పాడండి అని. ఇదే నేను పాడేసరిగా ఇప్పుడు గద్యం. అంతే అంతే. ఒక హిందీ సినిమాలో కానీ ప్యాసింజరే అన్ని చోట్ల అవుతుంది, కానీ మీరు ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయినారు మీరు. ఇది ఆ రోజుల్లో ప్యాసింజర్లోనే వెళ్ళాము. సాయంత్రం 5 గంటలకు మొన్న పొద్దున బయటికి వెళ్ళేది రైలు పాట. గురు శిష్య పరంపరలో కర్ణాటక సంగీత త్రిమూర్తులలో నాదోపాసన వనర్చిన త్యాగరాజస్వామికి శిష్య ప్రశిష్యులైన ఆకుమడుల వెంకట సుబ్బయ్య, సుసర్ల దక్షిణామూర్తి, పారుపల్లి కృష్ణయ్య పంతుల ఆ వైభవ పరంపరకే 5వ తరం వారసునిగా త్యాగరాజ సంగీత వారధిగా ప్రసిద్ధి పొందారు. కరుణ నీదగు నడిమి కలిగిన సిరులు మాద కడలి పోలిన కరుణ నీదగు నడిమి కలిగిన సిరులు మాద నడిపే నీతి నడిచే మాదరి నడిపే నీతిరు నడిచే మాదరి బడివడిగా గడచును కాల విధి బడివడిగా గడచును కాల విధి విడివిడిగా చేరుడు ముసల్నిధి గడచును కాల విధి విడివిడిగా చేరుడు ముసల్నిధి మామవ గాన మామవ మురళీ పాతోని జ్ఞాపకం చేశారు. నేను ఇప్పుడు చిన్న నిజంగానే ఇప్పుడు బాలమురళీ కృష్ణ అయిపోయాను. ఒక చిన్న సంఘటన చెప్తాను. అక్కడ ఆ ఫోటోల్లో కంజరి వాయిస్తున్న దృశ్యం ఉంది. 1977లో తిరువయ్యారు వచ్చాను. అక్కడ లాల్గుడి జయరామన్ వైలిన్ కచేరీ జరుగుతోంది. కచేరీ జరుగుతున్నప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు, సైలెంట్గా ఉంది మొత్తం అంతా.
నెమ్మదిగా ఈయన ఎవరికి కనిపించకుండా వెనక్కి వచ్చి కూర్చొని వాయించడం మొదలెట్టారు. వాయించడం మొదలు అందరూ చూస్తున్నారు. రాఘవుడికి అర్థం కాలే ఎవరిని చూస్తున్నారు ఏమిటి అని. అక్కడి నుంచి ఈయన వాయించడం మొదలెడితే నిజం చెబుతున్నాను, లాల్గూడిది ఫేడ్ అయిపోయింది. ఫేడ్ అయిపోయి ఇంకా ఖంజరి ఎంత అద్భుతంగా వాయించారంటే ఆయన, ఇంకా అందరూ అసలు లాల్గూడిని మర్చిపోయి ఈయన అడ్మైర్ చేయటం మొదలెట్టారు. అప్పుడు అసలు ఏంటి చెప్పి ఇట్లా వెనక్కి తిరిగి చూశాడు. లాల్గుడి వెనక్కి తిరిగి చూశాడు. అటువంటివి చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని. మన సంగీతంలో గీతం నుంచి చివర పదం జావళి వరకు ప్రతిదీ సాహిత్యంతో కూడినటువంటి ప్రక్రియ. వీటిని పాడితేనే మన సంగీతం జనానికి అర్థమవుతుంది. సాహిత్యం లేకుండా సంగీతాన్ని ధ్వనిగా ఇచ్చే ఆర్కెస్ట్రా అనేటువంటిది మన సంగీతంలో లేదు. మిగతా ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక ఆర్కెస్ట్రాలు, ఒక వెస్ట్రన్ మ్యూజిక్ అని ఉంది. మనకున్నటువంటి రాగాలు రాగిణీలు వాళ్ళకి లేవు. ఏదో 2 మేజర్లు 2 మైనర్ స్కేళ్ళు, వాటిల్లో సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి కార్డ్స్ అని పెట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి రచనలు చేశారు. మన సంగీతాన్ని కూడా, మన రాగాల్ని, ఆ రాగ స్వరూపాలని సాహిత్యమే లేకుండా కేవలం వాద్య చిత్రంగా చేయాలి ఒక ఆర్కెస్ట్రా లాగా అనేటువంటి సంకల్పంలో ఓ 50 ఏళ్ళు ఆల్ ఇండియా రేడియో నేషనల్ ఆర్కెస్ట్రా వాద్య బృందాన్ని చేసింది. అందులో నేను పనిచేశాను, మీరు కంపోజర్గా వచ్చాను. మీరు కంపోజ్ చేసినప్పుడు కూడా అప్పటి వరకు అందరూ అలవాటైన రాగాల్లో చూస్తుంటే మీరు మందారి రాగంలో చేశారు. ఎవరు వాడనటువంటి జంపెతాళంలో చేశారు మీరు చేసిన మొట్టమొదటి కంపోజిషన్. నేను దాంట్లో వాయించాను. అలాంటిది ఇప్పుడు ఆ సమాఖ్య లేదు, వాద్య బృందం అనేది లేదు. మన సంగీతం కూడా ఈ వెస్ట్రన్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా లాగా మనకు, అంటే ఇండియన్ మ్యూజిక్ అనేది అది కర్ణాటక సంగీతం, హిందుస్థానీ అని కాదు. ఇది ఒక వాద్య చిత్రంలాగా ఎవరైనా కంపోజ్ చేస్తే దానికి కూడా ఈ ఆర్కెస్ట్రా లాంటి ఆదరణ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అది ఎవరు చేయాలి? నేను చేయగలను. నేను చేయమంటే చేశాను. కొన్ని చేసాం, సింఫనీ ఆర్కెస్ట్రా లాగా చేసాం. సాహిత్యమే లేకుండా చేశాను, చాలా చేశాను. నా దృష్టిలో అసలు సంగీతం అనేది ఒకటే. రచనలని బట్టి, రచనలలో ఉండేటువంటి రసాన్ని బట్టి మనం పాడాలి. ఇప్పుడు ఒక చక్కని ప్రకృతిని గురించినటువంటి ఒక రమణీయ పాట ఉంటుంది. దాన్ని ఒక ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలా పాడితే బాగుంటుంది. దానికి తగిన సంగీతం ఉండాలి. అంత మాత్రం చేత అది క్లాసికల్ కాదు అనడానికి వీల్లేదు. మనం ఏం చేసామంటే సంగీతంలో కొన్ని భాగాలు మనం ఏర్పరచుకున్నాం. క్లాసికల్, లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, ఇలాంటివన్నీ నిజానికి అన్నీ ఒకటే. అయితే అలా వివిధ రకాలైన పేర్లతో పిలవడం తప్పులేదు, అంటే ప్రజలకి తెలుస్తుంది. ఒక కర్ణాటక సంగీతం అనేటువంటి కర్ణాటక సంగీతం అంటున్నాను. ఈ కర్ణాటక సంగీతం అంటే ఏమిటి? అసలు క్లాసికల్ అంటే ఏమిటి? లైట్ అంటే ఏమిటి? ఇవి ఎలా ఉంటాయంటే, కర్ణాటక సంగీతం అంటే ఏదో చాలా కొంచెం భయంకరమైంది, సాధారణంగా అర్థం చేసుకోవడం కష్టం, నేర్చుకోవడం కష్టం. దానికి సంగీతంలో తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు తప్ప విని ఆనందించలేరు. సామాన్య మానవుడు దీన్ని విని లైట్ మ్యూజిక్ ఆనందించినట్టుగా ఈ కర్ణాటక సంగీతం ఆనందించలేనట్టు ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. చాలా తప్పది, చాలా తప్పది. అదేం కాదు. లైట్ మ్యూజిక్ ఎంత చక్కగా వినగలరో కర్ణాటక సంగీతం అందులో వినగలరు. అయితే మనం పాడడంలో ఉంది. అయితే వినడం కోసం అని చెప్పి మనం పాట యొక్క క్లాసిజం తగ్గించుకోవాలంటారేమో. ఏం అక్కర్లేదు. ఎందుకంటే అసలు కర్ణాటక సంగీతం అంటే ఏమిటి అర్థం, ఎప్పటి నుంచి వచ్చింది? ఇప్పుడు త్యాగరాజ కీర్తనలో ఆయన సంగీతాన్ని గురించి, సంగీతం ద్వారా మోక్షాన్ని గురించి, నాదోపాసన గురించి ఎన్నో కీర్తనలు రాశారు కదా. అందులో కర్ణాటక సంగీతం అనే మాట ఎక్కడా లేదు. ఉందే? సంగీతం అని ఉంది.
అలాగే ఉత్తర హిందుస్థాన్లో వాళ్ళ సాహిత్యాల్లో కూడా ఎక్కడ హిందుస్థానీ సంగీతం లేదు. ఈ భేదాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. అసలు నా ఉద్దేశంలో హిందుస్థానీ సంగీతం కర్ణాటక సంగీతమే, లైట్ మ్యూజిక్ కర్ణాటక సంగీతమే, ఫోక్ మ్యూజిక్ కర్ణాటక సంగీతమే, వెస్ట్రన్ మ్యూజిక్, జాపనీస్ మ్యూజిక్, చైనీస్ మ్యూజిక్ కానీ ఈ ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా కర్ణాటక సంగీతమే అంటాను నేను. ఎందుకంటే మన బేస్ అలాంటిది. మనకు అవన్నీ వాళ్ళ సంగీతాలన్నీ మన సంగీతంలో ఉన్నాయి, పరిపూర్ణమైంది. మన సంగీతంలో అన్నీ వాళ్ళకి లేవు. అందుకనే మన వాళ్ళు ఏ సంగీతాన్నైనా వెంటనే విని అర్థం చేసుకోగలరు, తిరిగి రీప్రొడ్యూస్ చేయగలరు, పాడగలరు, వాయించగలరు. మనలో కర్ణాటక సంగీతంలో విజ్ఞులైన వాళ్ళు, టాప్ ర్యాంకులో ఉన్నవాళ్ళు, హిందుస్థానీ సంగీతంలో కూడా టాప్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా టాప్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళల్లో మన సంగీతంలో ఎవరు లేరే. ఇక ఏమిటంటే సంగీతాల్లో ఇవి సంప్రదాయాలు, మార్పులు ఇవన్నీ మన భారతీయ సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీతం అనేటువంటి పేరులో ఒక సంగీతం ఉంది. నేను చెప్పాను కర్ణాటక సంగీతం అనేది లేదన్నాను. కర్ణాటక సంగీతం అంటే అర్థం ఏమిటంటే కర్ణాహ అటతి, కర్ణేషు అటతి, ఇది కర్ణాటక. చెవికింపు కావడం ప్రతి ఇది కర్ణాటక సంగీతమేను. మీకు హిందుస్థానీ సంగీతంలో మీకు బాగా మీరు అడ్మైర్ చేసే గాయకులు ఎవరన్నా చెప్తారా? ఎవరు బాగా పడితే వాళ్ళు ఎక్కడ మంచి ఉంటే అక్కడ, అంతే ఏది బాగుంటే అందరితోనూ పాడాను కదా నేను కలిసి. కానీ కొంచెం భయంగా ఉంది నేను అడగడానికి. మీరు పర్మిషన్ ఇస్తే ఒక సరే వరం ఇచ్చినట్టేనా? ఒక్క పాట పాడరా. ఏం పాడతాం ఇప్పుడు? ఏం పాట పాడాలి? ఏది మనసుకి తోస్తే అది. ఏం తోస్తుంది అలాగే ఏం పాడాలి? ఏదైనా మీరు తరంగం, జ్ఞాపకం ఉండవు. తరంగం ప్లీజ్. జ్ఞాపకం ఉండదు. ఏం తరంగం? మీరు మూడు స్వరాలతో సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం గత విషయ తృష్ణం జగత్ ప్రభ విష్ణు సురరి గణ జిష్ణు సదా బాలకృష్ణం సురరి గల జిష్ణు సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందర పాడి మరి బాల మురళి కృష్ణం కలయ సఖీ సుందరం పాడేస్తాను. మీ సొంత రాగాలు మహతి అవేవో చేశారు కదా, 3 స్వరాల్లో 4 స్వరాలు, అది కొద్దిగా అనిపిస్తారా? వాటి స్వరూపం ఎలా వినిపించగల? వాటి స్వరూపం. ఉమాసుతం నమామి మమ మానస స్థితం ఉమాసుతం నమామి కుమారాగ్రజం అసమాన సుమేరుధీరం అమోఘ ఫలప్రదం కల విమోచన గుణాన్వితం ప్రమోదకర మురళీగానమోదితం సతతం ఉమ సమప. మూడే సమప. మహతియా? మహతి రాగం, త్రిశక్తి రాగం. రాగం పేరు త్రిశక్తి కదా. త్రిశక్తి. మూడే స్వరాలు. సమప సపమ స. కాలగమనంలో వందల ప్రయాణాలు చేసి వేల కొద్దీ సమ్మోహన స్వరాలను కోట్ల మందిని రంజింపచేసిన విశిష్ట వాగ్గేయకారులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అందుకే సంవత్సరాలెన్ని గడిచినా వయసు తెలియని కాలంలా నిత్యం పచ్చగా ప్రకాశించే ప్రకృతిలా నిత్య వసంతుడు మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సాధూలం మేధావులం మురళీ సంగీత సుధాధార సాధూలము మేధావులము మురళీ సంగీత సుధాధారలము సాధూలము మేధావులము మురళీ సంగీత సుధాధారలము సాధిందు సద్గతి శక్తి మీర సాధింతుము సద్గతి శక్తి మీర సరసను చాలు ప్రేమ మీరణి
మీలాంటి ఒక హిమాలయం అంటే ఒక మహానుభావుల సమకాలికులుగా ఈ కాలంలో మేమందరం ఉండటం మాకు ఒక గొప్ప యోగంగా మేము భావిస్తూ ఉన్నాం, మా అదృష్టంగా భావిస్తున్నాం. నాకు ఇది ఒక పెద్ద అవకాశం. అందరితో మీలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చి ఏదో పాడి నన్ను నాకు ముఖ్యత్వం సంపాదించి పెట్టారు మీరు అందరూ. అయ్యో అయ్యో ఎంతసేపు ఎన్ని విషయాలు మీ నుంచి తెలుసుకున్నా మళ్ళీ మళ్ళీ మీ మాటలు వినాలని కోరుకుంటుంది హృదయం, మీ సాంగత్యం కోరుకుంటాం. సంగీత సరస్వతి పురుష రూపం దాల్చి మా మధ్యలో కూర్చున్నట్టుగా భావన కలుగుతుంది గురుగారు. మాకు చాలా అదృష్టం ఇది. ఇవాల్టి మానవీయులు కార్యక్రమం ద్వారా దూరదర్శన్ ప్రేక్షకులకి అలాగే మీ పక్కన కూర్చోగలిగినందుకు నాకు ఇక్కడ ఉన్న సంగీత సాహిత్య మూర్తులందరికీ కూడా ఇది ఒక శుభదినంగా భావిస్తూ ఇటువంటి పండుగ ఈనాటి ఈ పండుగ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ జీవితంలో ఈ కార్యక్రమం బాలమురళిలాగే ఉండిపోవాలి. నాకు ఇష్టం. మీరు ఉండిపోయారు, అక్కడ ఫిక్స్ అయిపోయారు మీరు, అంతే. అభివృద్ధి లేదు. అయ్యో అయ్యో గురుగారు, ఇంత ధైర్యం చేసి మాట్లాడుతుండటానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియలేదు. అది మీరు మాకు ఇచ్చినటువంటి చొరవ. మామూలుగా సరదాగా అభివృద్ధి లేదన్నా ఒకటి మటుకు కరెక్ట్. అన్నిట్లోనూ మీరు ప్రతిదీ ఆస్వాదించే శక్తి ఉన్నవాడు. అభివృద్ధి లేకపోతే అన్ని మీలో ఉన్నాయి, అన్నిటినీ మీలో ముడుచుకున్నారు. సంగీత జగత్తులో ఆయన కనిపెట్టిన రాగాలు నిత్య నూతన కాంతి తరంగాలు, సూర్యకాంతి పుంజాలు. సంగీత సాంప్రదాయం, సంగీత శాస్త్రం, గురు పరంపరకు తమ స్వీయ ఆవిష్కరణలను కలబోసిన వారి సంగీత శైలి అనన్య సామాన్యం. గురుగారు, కృష్ణమోహన్ గారు రాసిన పాట ఇది. ఎందుకో ఈ లైన్స్ విన్నప్పుడల్లా ఇది మీకే ఆపాదించదగ్గ పాట అనిపిస్తుంది. తను సునీతే పాడింది, నేనే పాడాను. అయితే నేనే ఉన్నాను కదా దగ్గర, పాడచ్చు కదా, వినిపించు. సరిగమలే వరించి నన్నొక పాటగా మలిచాయి, స్వర కల్పనలే తరించమంటూ దీవెనలిచ్చాయి. గానం నా ప్రాణం, స్వరమే నా ధ్యానం, గీతం నవరసయోగం, ఆ యోగమే జీవనం. గానం నీ ప్రాణం, స్వరమే మీ ధ్యానం. మీరే మా ధ్యానం, మీరు మా ధ్యానం. అందువల్ల నేను ఉన్నప్పుడు మీకు ఆ పాట వచ్చేసిందంటే మరి అంత నాదే అనుకుంటున్నాను నేను. మీదే గురుగారు, మీదే స్వరమే మీది. చాలా చక్కగా ఉంది, ఎంత బాగుంది, గొంతు బాగుంది, ఎంత బాగుంది, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇక్కడికి విచ్చేసినందుకు, అలాగే మీ జీవితం కూడా మీకు ఎంతో ఇష్టమైన రైలు ప్రయాణం లాగే సాగాలని. అంటే ప్యాసింజర్ ట్రైన్ అని నేను మాట్లాడలేదు, మీరు ఎంత ఎక్స్ప్రెస్ వేగంతో చెప్పారో సో అంతే ఆనందంగాను మీకు ఎంతో ఇష్టమైనట్లుగా సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినందుకు దూరదర్శన్ వారికి ప్రత్యేకించి మా అందరి తరఫున గురుగారితో ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాము. కామాదులను కాదనలేగ కల్లలాడుదు కపట వేషినై కామాదులను కాదనలేగ కల్లలాడుదు కపట వేషినై కామాదులను కాదనలేగ కాలమెల్ల నీకై విరుదిల్పగ కాలమెల్ల నీకై విరుదిల్పగ గడిపిదినోమా కాలమెల్ల నీకై విరుదిల్పగ గడిపిదినోమా మురళీరవ మోయిని
కాలమెల్ల నీకై వినుతింపగ గడిపినమ్మ మురళీరవ మోహిని నీ దయరారా నాపై నీ దయరారా నాపై నీ దయరారా